చూపాల ప్రభుత్వం కూడా, అట్లయితేనే మేము ఒప్పుకుంటాం డ్యామ్కి. తెనగలలో అత్యధిక శాతం ఎస్సీలే వ్యవసాయ భూముల్ని కోల్పోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరతరాల నుంచి తమకున్న ఎకరం, అరెకరం, 3 ఎకరాల లోపు భూముల్ని సాగు చేసుకుని జీవిస్తున్నామని, ఉన్న భూముల్ని లాక్కుంటే తమకు జీవనాధారం లేదన్నది గ్రామస్తుల వాదన. పత్తి, మిరప, మొక్కజొన్న, చెరుకు, బత్తాయి సహా అనేక పంటలు పండిస్తున్నామని, 3 పంటలు పండే భూముల్ని వదులుకోలేమంటున్నారు. ఆర్డీఎస్ కాల్వలను బలోపేతం చేస్తే కాల్వల ద్వారానే జూలకల్లు వరకు తుమ్మిళ్లచ్చి నీరు చేరుతుందని అంటున్నారు. అందుకే మల్లమ్మకుంట జలాశయ నిర్మాణాన్ని ప్రభుత్వం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భూమి చూపించిన తర్వాతే ఈ రిజర్వాయర్ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డ్యామ్ అయితే ఇంకా ఊరు మొత్తం వలస వెళ్లాల్సి వస్తుంది. జూలకల్ శివార్లో టెంపుల్ దగ్గర ఆడ ప్రభుత్వ భూమే ఉంది. అక్కడ ఏ పంటలు కూడా పండించరు. అక్కడ రిజర్వాయర్ చేస్తే బాగుంటుంది. సంవత్సరానికి 3 పంటలు పండిస్తున్నాం ఇక్కడ. ఆ పంటలు పోతే ఇంకా మేము ఎలా బతకాలి? రైతుల పర్మిషన్ లేని ఏది చేయకూడదు.